ఏంటే నీకింకా పొగరు తగ్గనట్లుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని మొక్కాలి, క్షమించమని అడగాలి. ఏంటే పాపం నీ భర్త శ్రీరామచంద్రుడి టైపు అలాంటోడికి నువ్వు ఇంత మోసం చేస్తావా? నీ బాయ్ ఫ్రెండ్తో ఏకంగా లింకు పెట్టుకుంటావా? రాని నీ భర్త వచ్చాక నేను చెప్తాను. అప్పుడు నీ గతి అధోగతి అవుతుంది. నీకు విడాకులు ఇవ్వడం ఖాయం. అర్థమయ్యిందా? అప్పుడు నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. ఇప్పటికైనా ఏంటే నీకింకా పొగరు తగ్గనట్లుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని మొక్కాలి, క్షమించమని అడగాలి. ఏంటే పాపం నీ భర్త శ్రీరామచంద్రుడి టైపు అలాంటోడికి నువ్వు ఇంత మోసం చేస్తావా? నీ బాయ్ ఫ్రెండ్తో ఏకంగా లింకు పెట్టుకుంటావా? రాని నీ భర్త వచ్చాక నేను చెప్తాను. అప్పుడు నీ గతి అధోగతి అవుతుంది. నీకు విడాకులు ఇవ్వడం ఖాయం. అర్థమయ్యిందా? అప్పుడు నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. ఇప్పటికైనా ఏంటే నీకింకా పొగరు తగ్గనట్లుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని మొక్కాలి, క్షమించమని అడగాలి. ఏంటే పాపం నీ భర్త శ్రీరామచంద్రుడి టైపు అలాంటోడికి నువ్వు ఇంత మోసం చేస్తావా? నీ బాయ్ ఫ్రెండ్తో ఏకంగా లింకు పెట్టుకుంటావా? రాని నీ భర్త వచ్చాక నేను చెప్తాను. అప్పుడు నీ గతి అధోగతి అవుతుంది. నీకు విడాకులు ఇవ్వడం ఖాయం. అర్థమయ్యిందా? అప్పుడు నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. ఇప్పటికైనా ఏంటే నీకింకా పొగరు తగ్గనట్లుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని మొక్కాలి, క్షమించమని అడగాలి. ఏంటే పాపం నీ భర్త శ్రీరామచంద్రుడి టైపు అలాంటోడికి నువ్వు ఇంత మోసం చేస్తావా? నీ బాయ్ ఫ్రెండ్తో ఏకంగా లింకు పెట్టుకుంటావా? రాని నీ భర్త వచ్చాక నేను చెప్తాను. అప్పుడు నీ గతి అధోగతి అవుతుంది. నీకు విడాకులు ఇవ్వడం ఖాయం. అర్థమయ్యిందా? అప్పుడు నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. ఇప్పటికైనా ఏంటే నీకింకా పొగరు తగ్గనట్లుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని మొక్కాలి, క్షమించమని అడగాలి. ఏంటే పాపం నీ భర్త శ్రీరామచంద్రుడి టైపు అలాంటోడికి నువ్వు ఇంత మోసం చేస్తావా? నీ బాయ్ ఫ్రెండ్తో ఏకంగా లింకు పెట్టుకుంటావా? రాని నీ భర్త వచ్చాక నేను చెప్తాను. అప్పుడు నీ గతి అధోగతి అవుతుంది. నీకు విడాకులు ఇవ్వడం ఖాయం. అర్థమయ్యిందా? అప్పుడు నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. ఇప్పటికైనా
ఏంటే నీకింకా పొగరు తగ్గనట్లుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని మొక్కాలి, క్షమించమని అడగాలి. ఏంటే పాపం నీ భర్త శ్రీరామచంద్రుడి టైపు అలాంటోడికి నువ్వు ఇంత మోసం చేస్తావా? నీ బాయ్ ఫ్రెండ్తో ఏకంగా లింకు పెట్టుకుంటావా? రాని నీ భర్త వచ్చాక నేను చెప్తాను. అప్పుడు నీ గతి అధోగతి అవుతుంది. నీకు విడాకులు ఇవ్వడం ఖాయం. అర్థమయ్యిందా? అప్పుడు నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. ఇప్పటికైనా ఏంటే నీకింకా పొగరు తగ్గనట్లుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని మొక్కాలి, క్షమించమని అడగాలి. ఏంటే పాపం నీ భర్త శ్రీరామచంద్రుడి టైపు అలాంటోడికి నువ్వు ఇంత మోసం చేస్తావా? నీ బాయ్ ఫ్రెండ్తో ఏకంగా లింకు పెట్టుకుంటావా? రాని నీ భర్త వచ్చాక నేను చెప్తాను. అప్పుడు నీ గతి అధోగతి అవుతుంది. నీకు విడాకులు ఇవ్వడం ఖాయం. అర్థమయ్యిందా? అప్పుడు నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. ఇప్పటికైనా ఏంటే నీకింకా పొగరు తగ్గనట్లుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని మొక్కాలి, క్షమించమని అడగాలి. ఏంటే పాపం నీ భర్త శ్రీరామచంద్రుడి టైపు అలాంటోడికి నువ్వు ఇంత మోసం చేస్తావా? నీ బాయ్ ఫ్రెండ్తో ఏకంగా లింకు పెట్టుకుంటావా? రాని నీ భర్త వచ్చాక నేను చెప్తాను. అప్పుడు నీ గతి అధోగతి అవుతుంది. నీకు విడాకులు ఇవ్వడం ఖాయం. అర్థమయ్యిందా? అప్పుడు నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. ఇప్పటికైనా ఏంటే నీకింకా పొగరు తగ్గనట్లుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని మొక్కాలి, క్షమించమని అడగాలి. ఏంటే పాపం నీ భర్త శ్రీరామచంద్రుడి టైపు అలాంటోడికి నువ్వు ఇంత మోసం చేస్తావా? నీ బాయ్ ఫ్రెండ్తో ఏకంగా లింకు పెట్టుకుంటావా? రాని నీ భర్త వచ్చాక నేను చెప్తాను. అప్పుడు నీ గతి అధోగతి అవుతుంది. నీకు విడాకులు ఇవ్వడం ఖాయం. అర్థమయ్యిందా? అప్పుడు నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. ఇప్పటికైనా ఏంటే నీకింకా పొగరు తగ్గనట్లుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని మొక్కాలి, క్షమించమని అడగాలి. ఏంటే పాపం నీ భర్త శ్రీరామచంద్రుడి టైపు అలాంటోడికి నువ్వు ఇంత మోసం చేస్తావా? నీ బాయ్ ఫ్రెండ్తో ఏకంగా లింకు పెట్టుకుంటావా? రాని నీ భర్త వచ్చాక నేను చెప్తాను. అప్పుడు నీ గతి అధోగతి అవుతుంది. నీకు విడాకులు ఇవ్వడం ఖాయం. అర్థమయ్యిందా? అప్పుడు నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. ఇప్పటికైనా
ఏంటే నీకింకా పొగరు తగ్గనట్లుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని మొక్కాలి, క్షమించమని అడగాలి. ఏంటే పాపం నీ భర్త శ్రీరామచంద్రుడి టైపు అలాంటోడికి నువ్వు ఇంత మోసం చేస్తావా? నీ బాయ్ ఫ్రెండ్తో ఏకంగా లింకు పెట్టుకుంటావా? రాని నీ భర్త వచ్చాక నేను చెప్తాను. అప్పుడు నీ గతి అధోగతి అవుతుంది. నీకు విడాకులు ఇవ్వడం ఖాయం. అర్థమయ్యిందా? అప్పుడు నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. ఇప్పటికైనా ఏంటే నీకింకా పొగరు తగ్గనట్లుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని మొక్కాలి, క్షమించమని అడగాలి. ఏంటే పాపం నీ భర్త శ్రీరామచంద్రుడి టైపు అలాంటోడికి నువ్వు ఇంత మోసం చేస్తావా? నీ బాయ్ ఫ్రెండ్తో ఏకంగా లింకు పెట్టుకుంటావా? రాని నీ భర్త వచ్చాక నేను చెప్తాను. అప్పుడు నీ గతి అధోగతి అవుతుంది. నీకు విడాకులు ఇవ్వడం ఖాయం. అర్థమయ్యిందా? అప్పుడు నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. ఇప్పటికైనా ఏంటే నీకింకా పొగరు తగ్గనట్లుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని మొక్కాలి, క్షమించమని అడగాలి. ఏంటే పాపం నీ భర్త శ్రీరామచంద్రుడి టైపు అలాంటోడికి నువ్వు ఇంత మోసం చేస్తావా? నీ బాయ్ ఫ్రెండ్తో ఏకంగా లింకు పెట్టుకుంటావా? రాని నీ భర్త వచ్చాక నేను చెప్తాను. అప్పుడు నీ గతి అధోగతి అవుతుంది. నీకు విడాకులు ఇవ్వడం ఖాయం. అర్థమయ్యిందా? అప్పుడు నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. ఇప్పటికైనా ఏంటే నీకింకా పొగరు తగ్గనట్లుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని మొక్కాలి, క్షమించమని అడగాలి. ఏంటే పాపం నీ భర్త శ్రీరామచంద్రుడి టైపు అలాంటోడికి నువ్వు ఇంత మోసం చేస్తావా? నీ బాయ్ ఫ్రెండ్తో ఏకంగా లింకు పెట్టుకుంటావా? రాని నీ భర్త వచ్చాక నేను చెప్తాను. అప్పుడు నీ గతి అధోగతి అవుతుంది. నీకు విడాకులు ఇవ్వడం ఖాయం. అర్థమయ్యిందా? అప్పుడు నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. ఇప్పటికైనా ఏంటే నీకింకా పొగరు తగ్గనట్లుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని మొక్కాలి, క్షమించమని అడగాలి. ఏంటే పాపం నీ భర్త శ్రీరామచంద్రుడి టైపు అలాంటోడికి నువ్వు ఇంత మోసం చేస్తావా? నీ బాయ్ ఫ్రెండ్తో ఏకంగా లింకు పెట్టుకుంటావా? రాని నీ భర్త వచ్చాక నేను చెప్తాను. అప్పుడు నీ గతి అధోగతి అవుతుంది. నీకు విడాకులు ఇవ్వడం ఖాయం. అర్థమయ్యిందా? అప్పుడు నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. ఇప్పటికైనా
ఏంటే నీకింకా పొగరు తగ్గనట్లుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని మొక్కాలి, క్షమించమని అడగాలి. ఏంటే పాపం నీ భర్త శ్రీరామచంద్రుడి టైపు అలాంటోడికి నువ్వు ఇంత మోసం చేస్తావా? నీ బాయ్ ఫ్రెండ్తో ఏకంగా లింకు పెట్టుకుంటావా? రాని నీ భర్త వచ్చాక నేను చెప్తాను. అప్పుడు నీ గతి అధోగతి అవుతుంది. నీకు విడాకులు ఇవ్వడం ఖాయం. అర్థమయ్యిందా? అప్పుడు నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. ఇప్పటికైనా ఏంటే నీకింకా పొగరు తగ్గనట్లుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని మొక్కాలి, క్షమించమని అడగాలి. ఏంటే పాపం నీ భర్త శ్రీరామచంద్రుడి టైపు అలాంటోడికి నువ్వు ఇంత మోసం చేస్తావా? నీ బాయ్ ఫ్రెండ్తో ఏకంగా లింకు పెట్టుకుంటావా? రాని నీ భర్త వచ్చాక నేను చెప్తాను. అప్పుడు నీ గతి అధోగతి అవుతుంది. నీకు విడాకులు ఇవ్వడం ఖాయం. అర్థమయ్యిందా? అప్పుడు నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. ఇప్పటికైనా ఏంటే నీకింకా పొగరు తగ్గనట్లుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని మొక్కాలి, క్షమించమని అడగాలి. ఏంటే పాపం నీ భర్త శ్రీరామచంద్రుడి టైపు అలాంటోడికి నువ్వు ఇంత మోసం చేస్తావా? నీ బాయ్ ఫ్రెండ్తో ఏకంగా లింకు పెట్టుకుంటావా? రాని నీ భర్త వచ్చాక నేను చెప్తాను. అప్పుడు నీ గతి అధోగతి అవుతుంది. నీకు విడాకులు ఇవ్వడం ఖాయం. అర్థమయ్యిందా? అప్పుడు నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. ఇప్పటికైనా